సడన్ గా పాప పునరుక కోసం చేసే ఫండింగ్ ని ఆపేయమనడానికి కారణం ఏంటంటే, సో నిన్న నైట్ అయితే సురేష్ గారు ఫోన్ చేశారు. అంటే పాప వాళ్ళ ఫాదర్ అన్నమాట. కాల్ చేసి అన్న ఆల్రెడీ పాపకి ఒక 50 lakhs ఏమో ప్రభుత్వం నుంచి వచ్చింది, అండ్ అలాగే అది కాకుండా ఇప్పటిదాకా ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ తో పాపకి ట్రీట్మెంట్ కి సరిపోతుంది, అండ్ అలాగే జనాల దగ్గర కూడా చాలా అమౌంట్ ఉంది. సో ఆ అమౌంట్ అంతా కూడా వస్తే ట్రీట్మెంట్ కి 9 CR అండ్ 10 CR మధ్యలోనే ఇంజెక్షన్ అయితే అవకాశం ఉందంట. సో ఇంకా అమౌంట్ కూడా మిగిలే అవకాశం ఉందంట. మిగిలిన అమౌంట్ కూడా చాలా మంది పిల్లలకి ఇలాగే ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అమౌంట్ అయితే డొనేట్ చేస్తానైతే చెప్పారు. అండ్ చాలా మంది కంటిన్యూగా కాల్ చేస్తున్నారు, కాల్ చేసి అడుగుతున్నారు అన్నమాట, అన్న అమౌంట్ మా దగ్గర ఎంత ఉంది, 1 లక్ష ఉంది, 2 లక్షలు ఉన్నాయి, 3 లక్షలు ఉన్నాయి, మీకు ఇస్తాం అని చెప్పి. అంత అమౌంట్ మాకు ఇవ్వడం కాదు. సో నేను ఈ వీడియోలో అయితే ఒక స్కానర్ పెడతాను, అది ఇంపాక్ట్ గురు స్కానర్ అన్నమాట. సో ఆ వెబ్సైట్ కి అయితే మీరు డైరెక్ట్ గా పేమెంట్ చేసి దానిలో ఇంత అమౌంట్ మేము కలెక్ట్ చేసిన అమౌంట్ ఇంత వచ్చింది, ఆ అమౌంట్ మొత్తం కూడా ఇంపాక్ట్ గురు వెబ్సైట్ కి అయితే పంపించామని చెప్పి ఒక వీడియో చేసి ఆ వీడియోని అయితే నాకు ట్యాగ్ చేయండి. సో మీ ఇక్కడతో మన బాధ్యత అయితే తీరినట్టే. సో అండ్ అలాగే చాలా మంది లోకల్లో తెలియని వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్ కాని వాళ్ళు కూడా చాలా మంది కలెక్ట్ చేశారు. వాళ్ళందరి దగ్గర కూడా ఆ లోకల్లో ఎవరైతే పెద్దోళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళందరి దగ్గర కూడా అమౌంట్ కలెక్ట్ చేసి ఆ ఇంపాక్ట్ గురు వెబ్సైట్ కి పంపించాలని కోరుకుంటున్నాం. అండ్ అలాగే మేము మా పర్సనల్ స్కానర్స్ అండ్ అలాగే కొన్ని ఈ మర్చెంట్ అకౌంట్స్ వాడాం. సో అన్ని అకౌంట్స్ లో ఉన్న అమౌంట్లు అన్ని కూడా ప్రతిదీ కూడా ఇంపాక్ట్ గురు వెబ్సైట్ లేదా సురేష్ గారికి డైరెక్టర్ గా అప్పచెప్పడం జరుగుతుంది. అప్పచెప్పిన తర్వాత విత్ ప్రూఫ్స్ తో సహా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను.